ఫస్ట్ వన్ తార్కికవాదాన్ని ప్రచారం చేసిన వారు. ఆప్షన్ 1 రస్సెల్, ఆప్షన్ 2 వైట్ హెడ్, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 1 and 2 అంటే రస్సెల్ అండ్ వైట్ హెడ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 and 2 రస్సెల్ అండ్ వైట్ హెడ్. నెక్స్ట్ వన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 2 బేకన్, ఆప్షన్ 3 బెల్, ఆప్షన్ 4 లాక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఈ నిర్వచనాల గురించి అయితే కోడ్స్ అయితే చాలా ఈజీగా చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీగా చెప్పాను. నిర్వచనాలు అన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు లాక్. నెక్స్ట్ వన్ అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలపై ఆధారపడే గణితవాదం. ఆప్షన్ 1 తాత్విక హేతువాదం, ఆప్షన్ 2 ఆగమన హేతువాదం, ఆప్షన్ 3 నిగమన హేతువాదం, ఆప్షన్ 4 ప్రయోగాత్మక హేతువాదం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నిగమన హేతువాదం. అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలపై ఆధారపడుతుందని చెప్పేవాదం నిగమన హేతువాదం. నెక్స్ట్ వన్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 మేరీ ఆఫ్ ఫియరీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 బెల్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. పరి అరి, ఆప్షన్ 2 అరిస్టాటిల్. కోర్స్ అయితే పరి అరి అని చెప్పాను ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా గుర్తుంటే నిర్వచనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత అప్పుడు ఈ ఆన్సర్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిర్వచనాలకు చాలా ఈజీగా కోర్స్ చెప్పాను. వీలైతే నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. 40 డెఫినేషన్స్కి నేను కోర్స్ పెట్టాను. నెక్స్ట్ వన్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని భావించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 రస్సెల్, ఆప్షన్ 2 వైట్ హెడ్, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 and 2 అంటే రస్సెల్ అండ్ వైట్ హెడ్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని భావించిన శాస్త్రవేత్తలు రస్సెల్ అండ్ వైట్ హెడ్. నెక్స్ట్ వన్ గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితం, బీజగణితం, విశ్లేషణలకు తార్కికమైన భావనలని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 మేరీ ఆఫ్ ఫియరీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 సిజి హాంపెల్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సిజి హాంపెల్. గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితం, బీజగణితం, విశ్లేషణలకు తార్కికమైన భావనలను నిర్వచించిన వారు సిజి హాంపెల్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం. ఆప్షన్ 1 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 2 బేకన్, ఆప్షన్ 3 బెల్, ఆప్షన్ 4 లాక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బేకన్. సకలం బెకారీలా తిరగటం కాదు. బెకారీలా అంటే బేకన్. సకలం అంటే సర్వం అన్న అర్థంలోకి వస్తుంది. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం. ఎవరు? బేకన్. సో ఇలాంటి నిర్వచనాలు అయితే చాలా ఈజీగా కోర్స్ పెట్టాను ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ ఈజ్ సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 మేరీ ఆఫ్ ఫియరీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 బెల్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. మ్యాథమెటిక్స్ ఈజ్ సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశము. ఆప్షన్ 1 తార్కికమైనది, ఆప్షన్ 2 అమూర్త లక్షణం, ఆప్షన్ 3 వరుస క్రమంపై ఆధారపడిన అంశం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశాలు ఏంటి? గణితం తార్కికమైనది, గణిత అమూర్త లక్షణం,
గణితం వరుస క్రమంపై ఆధారపడిన అంశము. ఇవన్నీ గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశాలే కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, A greater than B మరియు B greater than C అయినా A greater than C అగును. పై ఉదాహరణ గణిత శాస్త్ర స్వభావంలో ఏ అంశాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 గణితం తార్కికమైనది, ఆప్షన్ 2 అమూర్త లక్షణం, ఆప్షన్ 3 వరుస క్రమంపై ఆధారపడిన అంశం, ఆప్షన్ 4 నమూనాల అధ్యయన శాస్త్రం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గణితం తార్కికమైనది. A greater than B మరియు B greater than C అయినా A greater than C అవును. అంటే ఇది ఇక్కడ గణితం తార్కికమైనది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆర్స్ మ్యాథమెటికా అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ 1 ఆంగ్లం, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 అరబిక్, ఆప్షన్ 4 పర్షియన్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లాటిన్ భాషా పదము. ఆర్స్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాషా పదము. గణిత అనే పదము ఏ భాషా పదము? ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 తెలుగు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంస్కృతము. గణిత అనే పదము సంస్కృత భాషా పదము. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టాపిక్ సంబంధించిన బిట్స్. నెక్స్ట్ టాపిక్లో గణిత శాస్త్ర స్వభావం పరిధి, ఇదే టాపిక్లో గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవల గురించి ఏ విధంగా బిట్స్ అడగడానికి అవకాశం ఉందో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్.